హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియోలో మా జోహిత్ 5th బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామండి. 16th ఏప్రిల్ మా జోహిత్ 5th బర్త్డే అనమాట. సో మా జోహిత్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసామనేది వీడియోలో అయితే కంప్లీట్ వ్లాగ్ అయితే నేను చూపించబోతున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. 900+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా వీడియోని ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే మీకు ఎలాంటి బోరింగ్ అనేది కూడా అస్సలు అనిపించదండి. వీడియో చాలా బాగుంటుంది. మా జోహిత్ బర్త్డే ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసామనేది కంప్లీట్గా వీడియో అయితే చూడండి. వీడియో చూసే ముందు ఫస్ట్గా అయితే ఒక లైక్ చేసేయండి అండి. మేము జోహిత్ బర్త్డే రోజు జోహిత్కి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇలా ఫస్ట్ క్రేక్ అయితే వచ్చామండి. ఈ స్టోర్లో గిఫ్ట్ ఏమన్నా ఉంటాయేమో చూద్దామని వచ్చాం. నేనైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అనమాట. జోహిత్ గిఫ్ట్గా స్టడీ టేబుల్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. సో అందుకని చూస్తున్నాము. బట్ ఈ ఫస్ట్ క్రై ఈ స్టోర్లో మాత్రం ఓన్లీ ఒకటే స్టడీ టేబుల్ ఉందన్నమాట. అది కూడా చాలా హైట్ తక్కువ ఉంది. జోహిత్కి 5 years అయినా కూడా హైట్ ఉండడం వలన ఆ చైర్ అయితే సరిపోదు. జస్ట్ 3 years ఉన్న కిడ్స్ ఎలా ఉంటారో ఆ సైజుకి సరిపడా ఉంది. వేరే ఆప్షన్స్ లేవని చెప్పేసి మేము వేరే షాప్కి అయితే వచ్చామన్నమాట. అంటే టాప్ మార్ట్కి వచ్చాం. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట. సో దాంట్లో ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యామండి. అప్పటికే ఈవినింగ్ ఆ టైంలో చూడటానికైతే వచ్చాము. సో ఇక్కడ చూస్తే ఏంటంటే కామన్గా ఒక టేబుల్లా ఉంటుంది చూసారా, చిన్న టేబుల్ మీకు కనిపిస్తున్నాయి. ప్లాంక్స్ అవన్నీ అట్లా ఉన్నాయండి. అవి చూసినా అంతగా బాగున్నట్టు అనిపించలా, నార్మల్గా ఉన్నట్టు అనిపించింది. స్టడీ టేబుల్ అని అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి జోహికి. ఎందుకంటే ఏ ఐటెం అయినా కూడా బాగా ఆడేస్తాడు, పాడు చేస్తాడు. స్ట్రాంగ్గా లేకపోతే ఊరికే వేస్ట్ అయిపోద్ది. సో వేరే చోటకు వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మా హస్బెండ్ చూపించేది, అట్లా ప్లాస్టిక్ది ఉందన్నమాట. అది చూసాం కానీ అంతగా అనిపించలేదు, స్ట్రాంగ్గా కూడా లేవు. సరే స్టడీ టేబుల్ కాకుండా ఇంకేదైనా గిఫ్ట్ ఐటెం లాంటిది టాయ్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి చూసాము. చాలా టాయ్స్ ఉన్నాయండి. ఇవన్నీ మా జోహిత్ అయితే యూజ్ చేసేసినయే, కొత్తగా కూడా ఏం అనిపించలేదు. అది కాకుండా కాస్ట్ చాలా ఎక్కువ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే జోహి ఒక టాయ్ కొనుక్కున్నాడంటే ఒక 2-3 days ఆడిన తర్వాత మళ్ళీ అది పాతదైపోయింది, పారేసేద్దాం, కొత్తది తీసుకుందాం అని చెప్పి అంటాడనమాట. అందుకనే మేము టాయ్స్కి ఎక్కువ మనీని అయితే పెట్టాలని అనుకోమండి. 100 rupees వరకు ఓకే అనుకుంటాం. లేదు 150-200 ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే పెట్టినా వేస్ట్ అని చెప్పేసి మేమైతే టాయ్స్కి అంత ఎక్కువ మనీ పెట్టాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. అది నార్మల్గా ఎవరన్నా పిల్లలు చక్కగా కొనుక్కుని ఒక 1 month అట్లా ఆడుకునే వాళ్ళకి పర్లేదు, కానీ జోహి లాంటి వాడికైతే అసలు టాయ్స్కి మనీ పెట్టలేము, అసలు మా వల్ల కాదు కూడా. సర్లే ఏదన్నా చిన్నది కనిపిస్తుంది ఏమోనని చూసాము. కాస్ట్ చాలా thousandsలో చెప్తున్నారు. ఇదేంటి ఇలా ఉంది, ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి చూస్తున్నానండి. ఇక్కడ ఫైర్ కార్ అనుకుంటా, ఇది మిలిటరీ కార్ అని చెప్పి ఉంది. సో అది చూస్తే 1600 అట్లా పెట్టారు. సో వద్దులే, దీనికన్నా స్టడీ టేబుల్ అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వద్దులే అని చెప్పి జస్ట్ చూసి వదిలేసాం. ఇక్కడ చూసారా సైకిల్ భలే చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది కూడా. 800 rupees అంట సైకిల్. సర్లే ఇంకా ఏమీ వద్దులే అనుకుని ఇంకా చాక్లెట్స్ మాత్రం తీసుకెళ్తున్నామండి. మేము ఆర్ఫనేజ్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో అక్కడ 20 members ఉన్నారు, అందుకనే అక్కడ తీసుకుంటున్నాము. ఒక 20 members సరిపడా చాక్లెట్స్ అయితే తీసుకున్నాము, డిస్ట్రిబ్యూట్ చేద్దాంలే అని చెప్పి. ఆ రోజు ఎండ ఉంది, ఆఫ్టర్నూన్ 3:30 వరకు. తర్వాత వెదర్ అంతా చేంజ్ అయిపోయిందండి. ఎండ ఉండి ఒక్కబోత కూడా అనిపించింది. సో అందుకని ఒక్కబోతల్లో తట్టుకోలేక మేమైతే కోకోనట్ వాటర్ తాగడానికి వచ్చేసాం. మా హస్బెండ్కి తెలిసిన పర్సన్ అనమాట. సో అందుకని ఆయన ఎంటర్ అయిపోయి కొబ్బరికాయ కొట్టేసి వాటర్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాము. మా మొహాలు చూడండి ఎట్లా ఉన్నాయి, వాడిపోయినట్టుగా. సో కోకోనట్ వాటర్ అయితే బాగున్నాయండి. ఇంకా కోకోనట్ వాటర్ తాగిన తర్వాత కొబ్బరి తింటాం కదా, లేత కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ బెంగళూరులో దాన్ని గంజి అని చెప్పి అంటారండి, లేత కొబ్బరిని.
ఇంకా నెక్స్ట్ ఆర్ఫనేజ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో అందుకని మ్యాంగోస్ తీసుకోవడానికి వచ్చాము. వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ప్యాస్ట్రీ ఐటమ్స్ అలాంటివి ఏం వద్దు మేడం, జంక్ ఫుడ్, హెల్తీగా ఉండే ఫ్రూట్స్ అయితే ఓకే అని చెప్పి అన్నారు. సరే కదా అని చెప్పేసి మ్యాంగోస్ తీసుకున్నాం. ఇంటికి వెళ్దామని ట్రై చేస్తుంటే ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందండి. జోహిత్కి జరిగిన 4 బర్త్డేస్లో ఒక్క బర్త్డేలో కూడా వర్షం అయితే రాలేదండి. ఈ 5th బర్త్డే రోజు మాత్రం ఫుల్గా వర్షం వస్తుంది. సమ్మర్లో కూడా వర్షాలు వస్తున్నాయండి. April 16th వర్షం రావడం ఇదే ఫస్ట్ టైము. సో బాగా వర్షం వస్తుంది. మేమైతే ఒక వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఆగిపోయాయి అన్నమాట. వర్షంలో టమాటాలు ఎంత రెడ్ వీడియోకి అందంగా ఉంది టమాటాలు. వర్షం ఎక్కువ రావడం వల్ల అక్కడున్న వెహికల్స్ కూడా ఆగిపోయినాయండి. జనరల్గా పుట్టినరోజు నాడు కొంచెం తలకు ఆయిల్ రాసి తలస్నానం చేయించుతాం కదండి. సో మా అమ్మ ప్రాసెస్ అయితే చేస్తుందన్నమాట. మార్నింగ్ నుంచి స్నానం చేయకుండా అట్లాగే ఉన్నాడండి. జోహిత్ పుట్టింది కూడా నైట్ 7:14 అనమాట. ఓకేలేని మేము కూడా మార్నింగ్ చాలా బిజీగా ఉండడం వల్ల అసలు ఏం చేయలేకపోయాం. 4 టైం దగ్గర నుంచి ఒక 1 or 2 hours షాపింగ్, నెక్స్ట్ జోహి దగ్గరికి వచ్చేసాం. ఆర్ఫనేజ్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మ్యాంగోస్, షుగర్ కేన్ బాటిల్, జోహిత్ చిన్నపిల్లాడు కాబట్టి చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. డిస్ట్రిబ్యూట్ చేసే ఐటమ్స్ ఇవన్నీ. నేను కూడా దేవుడికి పూజ చేసి నెక్స్ట్ జోహి స్నానం అయిపోయిందనమాట. వాళ్ళ డాడీ డ్రెస్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ డ్రెస్ వచ్చేసి గుడివాడ జీవి మాల్లో తీసుకున్నామండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. జోహిత్కి డ్రెస్ వేయడానికి చాలా కష్టం అండి. కుదురుగా ఒక చోట అయితే ఉండడు. షర్ట్ ఒకసారి, ప్యాంట్ ఒకసారి అటు ఇటు తిరుగుతా మొత్తానికైతే డ్రెస్ వేసుకున్నాడు. కూర్చోబెట్టి ఇంకా హారతి ఇద్దాంలే అని చెప్పి అనుకున్నా. ఆకాసేపు కూడా కూర్చుంటాడా అంటే కామ్గా కూర్చోడండి. హైపర్ యాక్టివ్ అవడం వల్ల నేను దీపం వెలిగించాను చూసారా, దాన్ని ఊదటానికి చాలా ట్రై చేశాడనమాట. బట్ నా ఒక్క దాని దగ్గర మాత్రమే కొంచెం కంట్రోల్ అవుతాడు. వాళ్ళ డాడీ కానీ మా అమ్మ దగ్గర మాత్రం అసలు ఆట ఆడిచ్చేస్తాడనమాట. అస్సలు వినడు. సో నేను వాళ్ళ డాడీ బర్త్డే బాయ్కి హారతి ఇచ్చేసి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నామండి. సో ఆ దీపాన్ని ఆర్పడానికి చాలా ట్రై చేస్తున్నాడండి. చూడండి చేత్తో ఎలా అంటున్నాడో, ఊదాలని ట్రై చేస్తున్నాడు. పెట్టు, చిన్నగా పెట్టు. తీసుకో. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ. సర్లే ఓదలే, ఇంకేం చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ జోహిత్. ఆర్ఫనేజ్కి 7:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యామండి వెళ్ళడానికి అని చెప్పేసి. వెళ్ళే ముందు జోహిత్ 5th బర్త్డే కదా, కొంచెం గుర్తుంటుంది అని చెప్పేసి ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళి జోహిత్ని ఫొటోస్ తీసాము. కొన్ని మేము కూడా మంచి మంచి ఫొటోస్ అయితే ఒక 3-4 వరకు తీయించుకున్నామండి. ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి ఈ ఏజ్లో ఈ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్కి చేంజ్ అయిపోతాయి కదా. సో అవన్నీ మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ కూడా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగామండి. ఫొటోస్ అవి చక్కగా మంచిగానే వచ్చినాయి అన్నమాట. జోహిత్ అసలు కాన్స్టెంట్గా నిలబడతాడా, ఉండడా, ఒక్కోసారి ఉండడండి ఇంట్రెస్ట్ లేకపోతే. అసలు నుంచుని తీయించుకుంటాడా లేదా ఏడుస్తాడా అని చెప్పి అనుకున్నాను. బట్ అట్లా ఏం కాదండి. నేను ముందుగానే ప్రిపేర్ అయిపోతే నుంచోడు అని నిజంగా అప్పుడు మంచిగా తీయించుకుంటాడు. బాగా వచ్చినాయండి ఫొటోస్.
ఇంకా మేమైతే వెళ్దామని స్టార్ట్ అవుతుంటే అప్పటికి వర్షం పడుతుందండి. వర్షం పడటం వల్ల క్యాబ్ కూడా అసలు బుక్ అవ్వట్లేదు. జ్యోతి వాళ్ళ డాడీ వచ్చేసి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. బట్ ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదండి. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 8 అయిపోయింది. వాళ్ళు ఏంటి అంటే ఆర్ఫనేజ్ వాళ్ళు మేము వస్తాము మాతో కలిసి ఫుడ్ తిందామని వెయిట్ చేస్తున్నారంట. 8 o'clockకి డిన్నర్ స్టార్ట్ అవుతుంది. బట్ మేమేమో లేట్ అయిపోయాము. సో వాళ్ళకి కాల్ చేసి మీరు తినడం అయితే స్టార్ట్ చేసేయండి, మేము మధ్యలో వచ్చి యాడ్ అవుతాంలే అని చెప్పేసి కాల్ చేసాం. చేసిన ఒక 5 minutesకి క్యాబ్ అయితే బుక్ అయింది. సో మేము క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోతున్నామండి. సో అక్కడి నుంచి ఈ ఆర్ఫనేజ్కి జస్ట్ 3 kilometers ఏనండి. Long life to you, tra la 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 la. Long life to you, tra la 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 la. Long life to you, tra la 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 la. We wish you a happy birthday. So many more inhabitants of the day, Johit. Very nice. Birthday claps, go! మేము ఆర్ఫనేజ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ చిల్డ్రన్స్ కానీ మంచిగా వామ్ వెల్కమ్ అయితే మాకు ఇచ్చారండి. జోహిత్కి బర్త్డే విషెస్ కూడా చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కిడ్స్తో చేసుకునేవి ఏదైనా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ చెప్పండి. జోహి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. మేము వచ్చిన తర్వాత ఈ ఫుడ్ అంతా స్టార్ట్ చేశారనమాట. మాతో కలిసి తిందాంలేని పాపం వెయిట్ చేశారు. నువ్వు పట్టుకో అనిత, నువ్వు బ్యాగ్ పట్టుకో. ఫస్ట్ రాగానే మనం తెచ్చిన ఐటమ్స్ ఉన్నాయి కదండి, షుగర్ కేన్ జ్యూస్ బాటిల్ ఒకటి, మ్యాంగో ఒకటి, చాక్లెట్, ఇవన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించేసాం. వీడియో వచ్చేసి మా హస్బెండ్ మొబైల్ ఆన్ చేశాను అనుకున్నారంట, బట్ ఆన్ అవ్వలేదన్నమాట. సో అందుకే వీడియో షూట్ చేయలేదు, మీకు చూపించలేకపోతున్నానండి. మిస్ అయిపోయాము ఆ వీడియో పార్ట్ని. నెక్స్ట్ ఇంకా మేము వాళ్ళతో కలిసి కూర్చున్నాము తినడానికి అని చెప్పేసి. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవి వీకెండ్ టైంలో అయితే నాన్ వెజ్ ఉంటుంది, వీక్ డేస్లో మాత్రం వెజ్ అన్నమాట. మనం ఏ ప్యాకేజ్ పే చేస్తాము అని చెప్పి వాళ్ళని ముందు మెనూ అడిగితే వాళ్ళే డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తారనమాట. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుని బిఫోర్ 1 or 2 days మనం మనీ పే చేసేస్తే వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి అక్కడే ప్రిపేర్ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అలో చేయరనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కిడ్స్కి హెల్తీగా ఉన్న ఐటమ్స్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఫుడ్ ఐటమ్ ప్రతిదీ కూడా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా చేశారు. కుక్ కూడా మంచి కుక్ ఉంటారంట అక్కడ, 1 or 2 members. సో అందరూ కూడా చాలా బాగా చేశారు. మాకైతే మేము బయటికి వెళ్ళి మళ్ళీ తిందామని చెప్పేసి ఒక ప్లాన్ ఉందన్నమాట, బార్బిక్ నేషన్కి వెళ్దామని. బట్ అలా వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే ఆ ఫుడ్ అంత టేస్టీగా అనిపించింది. సో అక్కడే ఫుల్గా మేము ముగ్గురం తినేసామండి. వాళ్ళు వెన్స్డే రోజు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఇవ్వండి, మనం సెలెక్ట్ చేసుకున్న మెనూ అన్నమాట. మష్రూమ్ బిర్యానీతో ఉంది. So we enjoy this milk flavor here today, that it will be protected from all dangers, that all is really strong through. This will protect your mind, body and soul. And we also especially pray for all the family members and friends of Brahmi Tata, that they will be granted all of the blessings of this family. Okay?
the hands, close your eyes, start the prayer. అక్కడ ఉన్న కిడ్స్ అందరు కూడా మంచి డిసిప్లిన్ నేర్పించారండి. ఫుడ్ తినే ముందు ప్రేయరు, అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రేయరు అలా చేశారండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తిన్నారండి. భలే హ్యాపీ అనిపించింది నాకైతే. అన్నం వేస్ట్ చేసేయడం, అలా చేయడం, ఫుడ్ అనేది వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. ఆ పిల్లలు చూస్తే ముచ్చట అనిపించింది. ఇలా ఉండాలి కదా పిల్లలంటే అనిపించిందండి. అంతా తినేసిన తర్వాత మా జూహీ వచ్చేసి ఏంటో బుక్స్ చదివేసేవాళ్ళలాగా మొత్తం బుక్స్ అనేది సెర్చ్ చేసుకుని ఒక బుక్ అయితే పట్టుకున్నాడండి. అదేదో చదువుదాం అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఫుడ్ ఇంకా తింటూ ఉన్నారు, వీడు మాత్రం ఆడుతున్నాడు ఇక్కడ. ఇంకా మేము తినేసి కూర్చున్నాం. ఏంటంటే అండి, అక్కడ వేరే కప్పులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు నెక్స్ట్ సండే వస్తారంట. అందుకనే ఏ ఫుడ్ కావాలి అనేది వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చెప్తున్నారండి. అన్ని ఎత్తుకొని జంగిల్ బుక్ తీసుకొచ్చాడా? చూసారండి, పడుకునే ముందు కూడా ఒక ప్రేయర్ చేసుకుని పడుకుంటారంట వీళ్ళు. ఇందాక ఈ కపుల్ లేరు కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలండి. సో వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి 4 బాటిల్స్ జూహిత్ రమ్మంటే రావట్లా, సో నేనే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నానండి. Okay, mutton biryani, chicken kebab, bacon. ఇంకా అక్కడున్న కిడ్స్ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది కదండి. సో ఇలా గెస్ట్లు ఎవరన్నా వస్తే వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పి వాళ్ళ టాలెంట్ ఏంటో చూపిస్తారంట. సో అలాగే మాకు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ మా అందరికి చూపించారండి. సో నెక్స్ట్ వీడియోలో అది యాడ్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నానండి.